కళ్ళకు బెస్ట్ ఫ్రెండ్ వినుకొండలో ది నెంబర్ 1 ఆప్టికల్స్ శ్రీరంగ ఆప్టికల్స్ ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా జీవాలయం కాంప్లెక్స్ వినుకొండ. ఐ చెకప్ కోసం ఇప్పుడే శ్రీరంగ ఆప్టికల్స్ ని సంప్రదించండి. మేము గత తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం దగ్గర నుంచి మా కుటుంబం పార్టీలో యాక్టివ్ గా ఉంది. ముఖ్యంగా నేను 2008 నుంచి పార్టీలో క్రియాశీలంగా పనిచేస్తా ఉన్నాను. 2009 ఎలక్షన్ లో పనిచేశాను. తర్వాత 2012 బై ఎలక్షన్స్ లో నేను క్యాండిడేట్ గా మాచల్ల అసెంబ్లీకి పోటీ చేశాను. ఆ రోజు రాష్ట్రంలో అతి తక్కువ మెజార్టీతో నేను ఓడిపోయాను. ఎందుకంటే లాస్ట్ 1 వీక్ పోలింగ్ కి ఒక వారం ముందు జగన్మోహన్ రెడ్డి అక్కడ మార్చిలో అరెస్ట్ కావడం వల్ల ఆ సింపతి వేవ్ అవుట్ క్రియేట్ అవడం వల్ల ఆ ఎలక్షన్ లో ఓడిపోవడం జరిగింది అనమాట. దాని తర్వాత నేను ఇన్ఛార్జ్ గా ఉండి ఇన్ఛార్జ్ బాధ్యతలు తీసుకొని పార్టీని క్రమేణా బలపరుస్తూ అప్పుడు లోకల్ బాడీస్ ఎలక్షన్స్ అన్ని సర్పంచ్లు కానీ ఎంపీటీసీలు కానీ అలాగే మున్సిపల్ ఎలక్షన్స్ కానీ ఇవన్నీ రావడం జరిగింది. అవన్నీ పార్టీ అత్యధిక స్థానాలు గెలిపించుకోవడం జరిగింది ఆ టైంలో. మళ్ళీ 2014 వచ్చేసరికి కాస్ట్ కాంబినేషన్ వల్ల కొద్దిగా అప్పుడు ఇవ్వలేకపోయారు నాకు సీటు. కానీ నిరుత్సాహపడకుండా పార్టీ కోసం పనిచేసి 14 లో పనిచేసాం. తర్వాత 19 ఎలక్షన్ లో చేసాం. తర్వాత 20లో స్టేట్ ఆర్గనైజింగ్ సెక్రటరీ అయ్యాను. దాని తర్వాత రేపల్ల అబ్జర్వర్ కింద పంపించారు. అది కొన్ని రోజులు చేసిన తర్వాత మళ్ళీ తాడికొండ అబ్జర్వర్ చేశారు. అది అయిపోయిన తర్వాత ఇప్పుడు గవర్నమెంట్ మొన్న 2000 రమారెడ్డి ఎమ్మెల్యే క్యాండిడేట్ కి ఆయన ప్రపోజ్ చేసి బలపరిచి ఆయన ఎలక్షన్ లో చాలా క్రియాశీలంగా పనిచేయడం జరిగింది అనమాట. సో అవన్నీ చూసి గుర్తించి మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు నాకు పల్నాడు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ గా బాధ్యతలు ఇచ్చారు. సో అందుకు ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారికి అలాగే మన లోకేష్ బాబు గారికి, కూటమి నాయకులు జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారికి అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. కూడా అంటే బేసిక్ గా పల్నాడు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ అండి. పల్నాడు అంటేనే పౌరశాల గడ్డ, అలాగే అభివృద్ధి కాంక్షించే ప్రజానికం. ఇక్కడ జిల్లా మొత్తం అభివృద్ధిని పరిచే దిశగా ఈ కూడా కార్పొరేషన్ పని అన్నమాట. సో అలాంటి బాధ్యత నాకు నమ్మి నన్ను ఇచ్చినందుకు చాలా తృప్తిగాను బాధ్యతగాను ఫీల్ అవుతున్నాను. ఇక్కడ బేసిక్ గా అర్బన్ మున్సిపాలిటీస్ గానీ అలాగే గ్రామ పంచాయతీస్ గానీ విలేజెస్ లో గానీ ఏ డెవలప్మెంట్ అయినా లేఅవుట్లు వేయటం గానీ బిల్డింగ్ డెవలప్మెంట్ గానీ అలాగే రోడ్స్ కానీ డ్రైన్స్ కానీ స్ట్రీట్ లైటింగ్ కానీ ఎనీ బ్యూటిఫికేషన్ చేయటం కానీ ఇవన్నీ కూడా అప్పుడా కిందకు వస్తాయి. గత ప్రభుత్వాలు ఇప్పుడు చైర్మన్ బాధ్యతలో అయితే చాలా అవకతవకలు జరిగాయి. మీరు ఇప్పుడు బాధ్యత స్వీకరించారు కదా, ఇప్పుడు దీన్ని ఏ విధంగా మీరు పనిచేయాలనుకుంటున్నారు? డెఫినెట్గా అన్నీ చూసుకుంటామండి. అవకతవకలు జరిగింటే డెఫినెట్గా దాని మీద యాక్షన్ తీసుకోవటం, ప్రభుత్వానికి నివేదించడం ఇన్ని చేస్తాము. ముఖ్యంగా దీన్ని రెవెన్యూ ఎలా పెంచుకోవాలి, దీన్ని సస్టైనబుల్ అంటే సెల్ఫ్ సస్టైన్గా ఎలా చేసుకోవాలనే ఒకటి ముఖ్యమైన బాధ్యత మాది. సో దానికి ఆ సస్టైన్ చేసినప్పుడు ఇంకా మేము ఎక్కువ ఎక్స్పెండిచర్ గ్రామాల మీద కానీ మున్సిపాలిటీస్ కానీ పంచాయతీస్ మీద కానీ స్పెండ్ చేయడానికి వీలవుతుంది.